హాయ్ హలో నమస్తే. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ టీమ్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ వీళ్ళు కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త స్టోరీతో వస్తున్నారంట. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, డియర్ ఉమా అని. ఈ ఏప్రిల్ 18th మన ముందుకు వస్తున్నారు. మరి వీళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఫస్ట్లీ మీతోనే మొదలు పెడదాం. మీకేమన్నా అంటే డాక్టర్ అవ్వాలి అనే కోరిక ఏమన్నా ఉండిపోయిందండి? నేను పైలట్ అనుకున్నారా? అంటే ఇక్కడ టైటిల్ కనిపించడానికి డియర్ ఉమా అని కనిపిస్తున్నా, అక్కడ డాక్టర్ సుమా లాగా వినిపిస్తుంది, అందుకని. అలా ఏమన్నా కోరుకుండి ఇలా టైటిల్ ఏమన్నా? అలా ఏం లేదు, డాక్టర్ అవ్వాలని ఉంది కానీ బట్ అది రీజన్ కాదు ఇక్కడ. సో ఈ మూవీలో అంటే ఉమా అనే క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక మెడికో వాట్ ఎవర్ థింగ్స్ గోస్ ఇన్ హర్ లైఫ్, ఒక రాంగ్ యూటర్న్ అవుతుంది లైఫ్. సో ఆ రాంగ్ యూటర్న్ పబ్లిక్కి హౌ హీరో కన్వేడ్ ఆ అమ్మాయి అనుకున్న ఒక కాస్. సో ఇట్ వెంట్ వెల్. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయిని చూసినప్పుడు ఇంటి పక్కన అమ్మాయి ఇలాంటి ఒక ఫీలింగ్ వస్తే ఇంకా ఆడియన్స్ బాగా ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఇటు హీరోకైనా హీరోయిన్కైనా. సో ఇందులో అంటే ఎలాంటి క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అని? అంటే ఈ ఉమా క్యారెక్టర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. మా డ్రీమ్స్, ఒక డాక్టర్ అవ్వాలని, ఒకరు ఇంజనీర్ అవ్వాలని, ఏదైనా అక్కడ వెళ్ళి ఆల్మోస్ట్ రీచ్ అయ్యే టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగి అది కాస్త బ్లేమ్ లాగా వస్తే ఎలా ఉంటుంది అనేది ఇది. ఓకే, హాయ్ పృథ్వీ గారు, ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? Very good response. Trailer is yet to release. Really happy the way the industry welcomed me, the team welcomed me, and they made me feel home, especially while we were shooting here. Really happy, and I've seen the film also 2-3 months ago. So it has shaped out really well. The director, he's a writer himself, so he has written really well. Sumya with her story and production, so she has played a multi role in this film, and it takes a lot to do that, to produce a film and to release it. It is a very big task, and being an actress to manage all those things, it is a commendable job indeed. So it has shaped out really well, and I'm really happy to be part of this film. అండ్ అంటే మీ క్యారెక్టర్ చూస్తుంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. ఎంత యూనిక్గా ఉంటుందంటారు మీ క్యారెక్టర్? Yeah, as you said, there are so many shades to this character. I play a character called Rockstar Dev. So I personally like music, dance and all this stuff. So this character the director has given a character where I can explore all my skills. And in terms of shades, there is family emotions, there is little tinge of humor, and patho mood is also there, and there is action, there is revenge kind of drama, and especially the movie speaks about a particular message, medical oriented message, which should be told to the society right now. So they have dealt it really well. It is a sensitive subject indeed, and it is a subject which will matter to everyone, all people, because everyone will go to the hospital, right, one or the other day. So we will be in the weakest whenever our loved ones are in hospital. We'll be in our weakest mode, and that's where things starts changing. So that has been dealt really well in this film. డైరెక్టర్ గారు అంటే ఆయన చెప్పినట్టు ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, అండ్ డీల్ చేయడం కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సో మీకు అంటే మెడికల్ ఇటు సైడ్ అవగాహన ఉండి దీని గురించి అలా రీసెర్చ్ చేసి తీసారా, లేదా ఎక్కడన్నా ఏదన్నా పాయింట్ సడన్గా మీ బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యి స్టోరీ రాస్తారు? నాకు అంటే మీకు న్యాచురోపతి, ఆయుర్వేదం ఈ టైపు. మేడం గారు స్టోరీ రాసుకున్న తర్వాత మేము ఒకసారి డిస్కషన్ కూర్చున్నప్పుడు చేస్తే ఇలాంటి సినిమా చేయాలి, ఒక 10 సినిమాల తర్వాత సంగతి అని ఫిక్స్ అయిపోయానండి. చాలా సెన్సిబుల్, అంటే మేము అక్కడి నుంచి ఈ మెడికల్ ఏంటి వీటి గురించి అప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేసాం తప్ప అంతకుముందు నాకు తెలియదు. మేడం గారికి తెలుసు, తన బ్యాక్గ్రౌండ్ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ అందరూ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. సో మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కానీ మెడికల్ ఫీల్డ్కి సంబంధించింది కాదు, అది డాక్టర్ సంబంధించింది అలా అని కాదు. ఇది నిజం చెప్పాలంటే ఈ మూవీ మీ వైట్ బ్యాక్ డ్రాప్, డాక్టర్ కోటు అది కాదు.
ప్రతి పేషెంట్కి సంబంధించిన సినిమా ఇది. ఓకే. దానికి సంబంధించి మన సమాజంలో ప్రతి పేషెంట్కి అవసరమైన సినిమా. మనం వెంటిలేటర్ మీద పేషెంట్కి ఆక్సిజన్ అవసరం అని చెప్తాం కదా, ఈ సినిమా కూడా అంత అవసరం. ఓకే. అండ్ అంటే ఇంతమంది ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కనిపిస్తున్నారు, ఇంతమందిని డీల్ చేయడం మీకు అంటే ఫస్ట్ మూవీ కొంతవరకు ఎక్కడో ఇంత పెద్దవాళ్ళని డైరెక్ట్ చేయడం అనేది ఎక్కడో కొంత బ్రెయిన్లో ఏదో ఉంటుంది కదా వీళ్ళు పెద్దవాళ్ళు అని, సో అప్పుడు ఆ మూమెంట్ ఎలా అనిపించింది? డెఫినెట్లీ అండి, అది ఎంత ఎంత పెద్ద డైరెక్టర్గానే అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను రైటర్గా బేసికల్లీ ఉండి డైలాగ్ రైటర్గా ఒక 27 మూవీస్ చేసి ఉన్నాను. ఆ డైలాగ్స్ నేను అందరికి ఆర్టిస్టులు చెప్పటం, ఆ కోఆర్డినేషన్ చేయటం వల్ల నాకు ఇక్కడ సెట్స్ మీద ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు అంటే స్క్రిప్ట్ విన్నాకే ఆర్టిస్టు సైన్ చేశారు అగ్రిమెంట్ మీద. మేము మేడం గారు ఏంటంటే తను అది నచ్చితేనే మీరు ట్రావెల్ అవ్వండి, అందరూ ప్యాషనేట్సే ఉంటారు ఇండస్ట్రీలో మ్యాక్సిమం, ఏదో డబ్బు కోసం పనిచేయాలంటే ఇక్కడికి రారు. అలా సబ్జెక్ట్ విన్నాక వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఆ సబ్జెక్టే తీసుకెళ్ళిందండి. దీంట్లో మా హీరో గారి కొలిగ్ ఒక అతను ఉన్నారు, అంటే దియాలోనే తన పక్కన చేసిన వ్యక్తి పృథ్వీ గారితో చేసే తను, ఆయన దీక్షిత్ లైక్ ఆయన అన్నది ఏంటంటే ఆయన కూడా విన్నారు సబ్జెక్టు సార్తో పాటు. ఈ స్క్రిప్ట్ చాలా గ్రేట్ స్క్రిప్ట్, ఇదే అందరినీ తెచ్చుకుంటుంది, ఇదే టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఆర్టిస్టులని, ప్లస్ ఇదే ఆడియన్స్ని దగ్గర తీసుకొచ్చుకుంటాం అని చెప్పారు ఆ రోజే. సో ఆ తర్వాత ఇక సారు ఇంక అక్కడి నుంచి మేము జర్నీ అండి. ఆల్ ఆర్టిస్టులు స్క్రిప్ట్ని నమ్మి పనిచేశారు సార్, ఇంకా మాకు టెన్షన్ లేదు. సుమయ్య గారు అంటే ఇప్పుడు ఓన్లీ యాక్టర్గా దిగాలి అంటేనే అది ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేయడం ఇవన్నీ ఎక్కడో కొంత ప్రెషర్ క్రియేట్ చేసే విషయమే. అండ్ ఫస్ట్ మూవీకే ఒక పక్క యాక్టింగ్ అండ్ ఒక పక్క ప్రొడక్షన్, ఇంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు మీకు? అందరూ ఈ మాట అడుగుతున్నారు, గట్స్ ఎక్కడ వచ్చి ప్రాబబ్లీ యూనో బాండ్ విత్ దట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సిన్స్ యు నో దాట్ ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, అక్కడ ఎవ్వరు అంత నార్మల్గా ఉండేవాళ్ళు లేరు, అంటే అంత సాఫ్ట్ కూడా కాదు. ఆ సాఫ్ట్ కాదు అంటే వాళ్ళు ఏదో అందరినీ అరుస్తారు అలా అని కాదు, కానీ ఏదైతే అదైంది చూద్దాం, ఎదర్ ఇటో ఎదర్ అటో, సో నాట్ ఇన్ బిట్వీన్ దాట్. అలానే నేను తీసుకున్నాను, మా డైరెక్టర్ గారిని నమ్మాను, సో ఆయన ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు. డబ్బులు ఉంటేనే అయిపోదు వర్క్, ఎవ్రీ క్రూ టీమ్ యాక్టర్స్ ఆర్టిస్ట్ ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్. ఇన్ దాట్ వే డైరెక్టర్ గారు యూనో హీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్, యూనో ఇట్ వెంట్ వెల్. బికాస్ ఆఫ్ హిమ్ దిస్ యూనో డియర్ ఉమా వెంట్ వెరీ స్మూత్. అండ్ సక్సెస్ ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే మీరు ఇంత ధైర్యంతో అడిగేశారు కాబట్టి మేబీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒక కొత్త లేడీ ప్రొడ్యూసర్, ఆవిడే హీరోయిన్ అట, ఆవిడే ప్రొడ్యూసర్ అట అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో ధైర్యం చేస్తేనే ఏదైనా ఇలాంటి ఒక ఏమంటారు కొత్త విషయం క్రియేట్ అవుతుంది కదా. సో నెక్స్ట్ ఒకవేళ ఎవరన్నా ప్రొడ్యూస్ చేయాలి, మెయిన్గా ఫీమేల్ ప్రొడ్యూసర్స్ లేరు అని మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చే వాళ్ళకి మీరు ఏమన్నా చిన్న సజెషన్ ఇవ్వగలుగుతారా? నేను ఎవ్వరికి ఏ సజెషన్ ఇవ్వనండి, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఇట్స్ ఆల్ డిఫరెంట్ స్టోరీ. నా స్టోరీ డిఫరెంట్, ఇంకొకరి స్టోరీ డిఫరెంట్. సజెషన్స్ ఇచ్చేంత పెద్దదాని కాదు నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళు వస్తే కానీ అర్థం అవ్వదు ఏది. నేను చెప్పడం వేరు, అనుభవించడం వేరు. సో వీ నీడ్ టు గో త్రూ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ వీ లర్న్. నాకు ప్రొడ్యూసింగ్ ప్రొడక్షన్ సైడ్ జీరో నాలెడ్జ్ అండ్ నథింగ్. సో ఈయన నమ్మాను అంతే, ఒక మనిషిని నమ్మాను, ఆయన ఇంత దూరం తీసుకొచ్చారు అంతే. కానీ ఇంకోటి మేడం గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తాను. తను ఒక కీ చైన్ ఏదో గిఫ్ట్ వచ్చింది అనుకుందాం మనం. కీ చైన్ గిఫ్ట్ వస్తే ఏం చేస్తాం, ఇంటి లాక్ కుక్కర్కో లేకపోతే ఎవరికైనా. ఈ కీ చైన్ని కారు కొనడానికి వచ్చింది ఆయన ఒక విజన్ ఉంటుందండి తనకి. ఈ కీ చైన్ వచ్చింది కానీ నేను కారు కొంటానని చెప్పేస్తారు, తను ముందే కొనేస్తారు. ఐ మీన్ ఆ టైంకి అది అట్లా వస్తుంది. తను బేసికల్లీ శివుణ్ణి బాగా నమ్ముతారు. అది డివోషనల్. నేను ఈ విషయం మేడం గారి గురించి చెప్పాలంటే ఆ కథలోనే ఏదో ఒక డివోషనల్ ఎనర్జీ ఉందండి. అంటే నేను రైటర్ని కనుక నా దగ్గర కొన్ని కథలు ఉంటాయి కదా, నేను ఒక కథ తీసుకొని అది నేను చేయాలంటే నేను తప్పుదోవ పట్టిస్తాను. అమ్మ ఇది వర్కౌట్ అవ్వదు, ఏదో చెప్పి మొదలు నా కథ ఎక్కాలని ట్రై చేస్తాను. ఆ కథ ఎక్కాలని ట్రై చేయటం కాదు, ఈ కథ ఎక్కేసింది చెప్పగానే. దానికైతే ఒక పంచభూతాలు సహకరిస్తే మంచి పనికి అనేదానికి మేడం గారు కొబ్బరికాయ కొట్టారు ఓపెనింగ్కి.
ఆ రోజు నుంచి ఆర్టిస్టుల పరంగా కానీ టెక్నీషియన్స్ పరంగా కానీ ఈరోజు మనకి వీళ్ళు లేకపోవటం వల్ల వెళుతుంది లేకపోతే షూటింగ్ ఆగిపోయిందని లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడ్జల్స్ వస్తుంటాయి. అవి కూడా భయంకరమైన రెయిన్ పడుతుంది. అందరు ఆర్టిస్టులు డేట్లు ఉన్నాయి. అప్పుడు 4 days మేము షెడ్యూల్ వేసాము. టయానికి మేము షెడ్యూల్ వేసిన రోజు ఆగిపోయిందండి. అక్కడ అందరూ సింక్ అయిపోయాయి. హాస్పిటల్లో ఒక పెప్పర్ స్ప్రే లాంటిది ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రియల్ పెప్పర్ స్ప్రే తెచ్చారు. అది అనుకోకుండా దాన్ని డమ్మీ చేయమంటే బాత్రూంలో వాళ్ళు వెళ్ళి వాష్రూమ్లో అది కొట్టేయడం వల్ల మొత్తం హాస్పిటల్ అంతా ఏసీ స్ప్రెడ్ అయిపోయింది. అయ్యో, అక్కడ పేషెంట్స్ అంటే అది ఎక్దమ్ హార్ట్ సంబంధించిన హాస్పిటల్స్ అన్నమాట. అవి చిన్నపిల్లలందరూ దగ్గుతున్నారు, వాంతింగ్స్ అయ్యాయి కొంతమందికి. వాళ్ళు ఏమంటారంటే ఎవరైనా షూటింగ్ ఆపేసి వెళ్ళిపోమంటారు ముందు, పెద్ద విషయం అవుతుంది అది. వాళ్ళు ఏదైనా గ్యాస్ లీక్ అయిందేమో కింద ఎత్తుకుంటున్నారు. బట్ మేము మా నుంచే తప్పు జరిగింది, అది చెప్పకపోతే బాగోదు. మేడం ఒకటే అన్నారు, ఏదైతే అయింది వాళ్ళకి తెలియదుగా మనకి బాత్రూంలో స్ప్రెడ్ చేసామని. మేడం తను ఫ్రాంక్గా వెళ్ళి చెప్పండి అండి అన్నారు. మేము అందరూ ఆర్టిస్ట్ని క్యారీ వాళ్ళని పంపించి నేను డైరెక్టర్గా నేను మా కో డైరెక్టర్ వెళ్ళి ఇలా జరిగిందని నేను చెప్పాను. పెప్పర్ స్ప్రేనా, ఓకే, ఏదైనా కెమికల్ లీక్ అయిందని టెన్షన్ పడుతున్నామండి అని. వాళ్ళు ఈ కథ విన్నారు. వాళ్ళు కూడా వినే మాకు అక్కడే మనకి 12 days జరిగిందండి షూట్. దే ఆర్ వెరీ హ్యాపీ, ఇచ్చేశారు, చేసుకోమన్నారు. అంత స్ట్రగుల్ కూడా పేషెంట్స్ని పక్కన పెట్టి. కానీ సూపర్ అండి. అండ్ మీరేమైనా బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అండి? కాదు, అంటే జనరల్గా ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం ఇదేం దొరికితే సిల్వర్ స్పూన్ కూడా కాదండి. అంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉంటేనే కదా. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎక్కడో చాలా గట్టి నమ్మకం అండి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అనేది ఒక గట్టి నమ్మకం. కీ చైన్ అంటే నేను ఫస్ట్లో మోడలింగ్ చేసేటప్పుడు నేను కార్ నేను ఏది చేయాలన్నా ఫస్ట్ ఆటోమేటిక్గా ఎవరో ఒకరు ఏదో గిఫ్ట్ ఇస్తారు. అది నేను వాళ్ళతో షేర్ కూడా లెట్స్ సే మనం ఫ్రెండ్స్ అనుకోండి, నేను మీతో షేర్ చేసి ఉండాను. ప్రాబబ్లీ యూ విల్ గిఫ్ట్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యూనో ఐ బిలీవ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్, ప్రాబబ్లీ యూనో ద వన్. సినిమా అంత స్టోరీ రెడీ అయింది. స్టోరీ రెడీ అవ్వగానే ఏది అవ్వలేదు. సో స్లోగా ప్రొడ్యూసింగ్ చేయాలనే థాట్ వచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్ గారు చెప్పాను, స్టోరీ బాగుందండి వెళ్ళొచ్చు అన్నారు. సో సినిమాటిక్ వేలో ఆయన అంతా అలా జరిగిపోయింది. సీరియస్లీ అందరూ చెప్తున్నారు చాలా టైం పట్టిందని. అంటే కొత్త నాకు. సో నేను ఇక్కడి వరకు తీసుకురావడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఒక సినిమా ఆగకుండా రిలీజింగ్ వరకు తీసుకురావడం దేవుడి చేతుల్లో ఉంది. ఎదర్ ఇట్ ఈస్ అ హిట్ ఆర్ ఎనీథింగ్, బట్ యూనో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ వరకు తీసుకురావడం ఇట్స్ ఫర్ మీ ఇట్స్ సక్సెస్. ఈ వైట్ బ్యాక్ డ్రాప్ లాగానే మేడం గారు మనసు కూడా చాలా స్వచ్ఛమైన వైట్ అండి. అందుకే అవన్నీ అనుకున్న ఈ సంకల్ప బలంతో జరిగిపోయి. అంటే ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు కదా పెప్పర్ స్ప్రే మన వల్లే మిస్టేక్ అని చెప్పి. ఐ బిలీవ్ ఇన్ ట్రూత్. నిజం చెప్పడం వల్ల ఎదర్ మీరు అర్థం చేసుకుంటారు, లేదంటే ఐ విల్ సే సారీ అండ్ ఐ విల్ గో. అది దాచడం వల్ల దానివల్ల నేను ఇంకొక 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. దాట్ ఐ డోంట్ లైక్. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. 10 మాటలు మాట్లాడారు, ఒక మాట మాట్లాడతారు, అది ఖచ్చితంగా మాట్లాడతారు. మాట ఇస్తే ప్రాణం ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయండి తనకి. లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే బిగ్ టెక్నీషియన్స్ రాజు తోట గారు కానీ రతన్ గారితో ఆల్రెడీ మన ఇండస్ట్రీ వాళ్ళే చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఆయన టైంకి చాలా జరుగుతుంది. అలాంటి టైంలో మేడం మేము వెళ్ళినప్పుడు మేడం ఆ స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ దేవని క్యారెక్టర్ని తను చూసుకున్నాను. దాంట్లో చాలా ఇంటూ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగా ఇచ్చారు. ఇంకొకటి మాకు రేపు ఇంకా సినిమా ఓపెనింగ్కి ఇంకా హీరో ఫైనల్ అవ్వలేదు. ఆ టైంలో మేము హీరో గారికి మేడం మేము ఓపెనింగ్ డే ఇలానే ఓపెనింగ్ డేట్ ఫిక్స్ చేసేసాము, ఇచ్చాము. అప్పటికి హీరో లేరు మా దగ్గర. సార్ అన్నారు మన ఇద్దరం కొత్త వాళ్ళు మేడం, ఎవరు వస్తారు? డైరెక్టర్ గారు అసలు నాకు కూడా బ్రేక్ రాలేదు. మీరు ఫస్ట్ ఎవరు వస్తారు మనల్ని? నేను అన్నాను డేట్ ఫిక్స్ చేసేయండి, ఇలా అయితే అవ్వదు, ఎవరో ఒకరు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు అని చెప్పాను. ఆ తర్వాత ద డియరెస్ట్ పృథ్వీ హ్యాపెండ్. ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్. సబ్జెక్ట్ ఆయనకి కూడా తెలియాలి ఎలా వచ్చారు. మేడం సబ్జెక్ట్ ఫోన్లో నెరేట్ చేశారండి. అంటే మా టైం లేదు, రేపు ఎల్లుండో ఓపెనింగ్. I don't know how much he understood the subject. We have sent synopsis and all the treatments, script అంతా పంపాము. And he said yes. అంటే ఈయన ఎస్ చెప్పాక నేను నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజమా? మా ప్లస్ అంటే మాకేంటి, ఆయన ఆల్రెడీ దియా చేశారు అండ్ హీస్ బిజీ యూనో విత్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. ఈ టైంలో మనకు అంటే అందరు నో చెప్పాక ఒక రెస్ చెప్తే మనల్ని మనం నమ్మలేదు.
అలాంటి ఒక సిచ్యువేషన్. సో డేట్ ఫిక్స్ చేస్తే ఇప్పుడు కూడా మేము 18th డేట్ ఫిక్స్ చేసినప్పుడు మాకు తెలీదు, కన్ఫర్మ్ కాలేదు. నేను 18th ఏదైతే అదైంది 18th ఫిక్స్ చేసేయండి అని డైరెక్టర్ గారితో డిస్ట్రిబ్యూటర్ లేరు, రిలీజ్ చేస్తానన్న వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. ఆమె 18th డేట్ ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోదాం అన్నారు అంతే. ఇంకోటి హీరో గారిది చెప్పాల్సిన విషయం ఏంటంటే, మరి ఫోన్లో చెప్పగానే ఎలా ఒప్పుకున్నారు అనే దానికి వెల్ రైటర్ అండి ఆయన, డైరెక్షన్ కూడా చేస్తున్నారు. వెంటనే అంటే పట్టుకుని చెప్పేయగలరు సినిమా. అలా మంచి కోఆపరేట్ చేశారు. అండ్ అంటే మీరు ఈ స్టోరీలోకి ఏమి నమ్మి వచ్చారంటారు? The message it is giving, that's what I told, you know. I usually do a film. I do a film when, you know, there should be a takeaway for the audience, rather just entertainment. It doesn't work for me. Some takeaway, that's more important. See, in our life, whatever decision we take, at least 10 to 15% we take decisions influenced by films which we have watched from childhood. Whatever decision you take, that some or the point, that influence will be there. So whatever films I do, I always feel that it should give out something very constructive to the society. So this has that beautiful message. It is a message which society should listen. So that is there, and a very good team, Raj Tota sir and Ratan sir, all the artists, the director, everyone had a passion, and they want to create something very good. So that passion I could see through them, and once I met them also during the photo shoot, I felt happy that it's a very good team. And for me to enter into Telugu film industry, this is a proper film where I can showcase all my skills. So that has happened in the film. It has come out really good. మీకు అంటే ఆల్రెడీ ఆ మూవీ దియా కూడా ఒక విమెన్ పేరు, అండ్ ఇక్కడ కూడా ఉమా అనేది ఒక విమెన్ పేరు, అలా కన్సిడర్ చేసింది అనుకో. Yeah, that's one recurring thing that is happening in my life. సరే, ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి, అంటే ఇప్పుడు ఆవిడ ప్రొడ్యూసర్, ఒక పక్క హీరోయిన్ అయినా ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడతో యాక్ట్ చేసినప్పుడు ఒక ప్రొడ్యూసర్తో యాక్ట్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉందా, లేదా కంఫర్ట్ No, జోన్? it's always an actor for me. Whenever I act, it is another character for me. That's all. So I don't see that she has a producer, and she doesn't behave as a producer also. So she doesn't. I have never behaved in front of anyone. She has never given that feeling that I am a producer. No, she in set she was just an actor. So I did not have any of that feeling. And else than that, all the actors whomsoever I've acted with were very kind, because I don't know the language, and I need a lot of support. So right from the director and all the actors, they have supported me really well, so that I could perform openly. I could do that. First 2-3 days it was very difficult for me, but then afterwards I could understand the language, I could understand the people, so it was easy. అండ్ మీరు అంటే ఆల్రెడీ ఆయన ప్రూవెన్ యాక్టర్ కాబట్టి, ఆయనతో ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆయనతో చేస్తున్నప్పుడు ఎక్కడన్నా అమ్మో నేను ఎలా యాక్ట్ చేస్తానో అనే ఒక డౌట్ ఎక్కడ ఉండింది సబ్ కాన్షియస్లో. అది నేను అంటే నాకు ఎప్పుడు నాది నేను ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుంటూనే ఉంటాను. మేబీ ఇది కాదేమో, అది కాదేమో. నేను డైరెక్టర్ గారు కూడా చాలాసార్లు ఆయన ఓకే అన్నా కూడా ఏమీ ఇది ఓకే కాదేమో, దే ఆర్ కంఫర్టబుల్ అండ్ దే ఆర్ ఓకే విత్ ద డైలాగ్ ఆర్ సీన్. నాకే 100 డౌట్లు వస్తుంటాయి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ నేను బాగా చేశాను బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ సో ఎక్స్పీరియన్స్, నేను ఒక్కదాన్నే న్యూ, అందుకనేసి నాకు ఎప్పుడు అది ఉండేది. మీరు అంటే యాక్టర్ అవ్వాలి అనుకొని ప్రొడ్యూసర్ కూడా అయిపోయారా? ప్రొడ్యూసర్ అవ్వాలనుకొని యాక్టర్ కూడా అయిపోయారా? నేను ఏది చూస్ చేసుకోలేదండి ఇప్పటివరకు ఇది కావాలి అనేసి. నేను మోడలింగ్ చేస్తున్నాను, మై లైఫ్ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ దాట్. ఆ తర్వాత యాక్టర్గా చూద్దాము, ఆడిషన్స్ ఇచ్చాను. నేను ఒక దాని గురించి అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి నాకు అట్లా చిన్నప్పటి నుంచి ప్లీజింగ్ అది లేదు నాకు. నేను మీకు అడుగుతాను, ఇఫ్ యూ సే నో ఐ కన్సిడర్ దట్స్ అ నో. ఇన్ బిట్వీన్ దట్ నాకు ఓకే తను నో చెప్పారు కాబట్టి ఇది నో. మళ్ళీ నేను మీకు కాల్ చేసి టెక్స్ట్ చేసి ప్లీజింగ్ చేసి అది అలవాటు లేదు నాకు. సో అలా 3-4 ప్రొడక్షన్ హౌసెస్ దే సెడ్ లైక్ నో, అండ్ ఒకటి అగ్రిమెంట్ అయ్యి కూడా అగైన్ ఇట్ చేంజ్డ్. ఆ తర్వాత అనిపించింది ఎందుకు ఇలా వై. అండ్ ఇంకా కొన్ని అయితే హోల్ న్యూస్లో అన్నిట్లో ఇస్తారు తెలుగు అమ్మాయిలే చూస్తున్నాం ఆడిషన్స్ అని, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకో ఎవరో ఉంటారు అందులో.
సో నాకు ఎక్కడో అనిపించేది ప్రాబబ్లీ రైట్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ సెడ్ లైక్ ఓకే మేబీ ఐ కెన్ క్రియేట్ దిస్ రైట్ టీమ్ ఫ్రెండ్లీ, అందరూ వచ్చి అందుబాటులో ఉండే ఒక ప్రొడక్షన్ హౌస్, న్యూ కమర్స్కి స్పెషల్లీ, నాట్ ఫర్ ఆల్ బిగ్ ఫర్ న్యూ కమర్స్. ఎందుకు చాలామంది డైరెక్టర్ గారిని అడిగి ఉంటారు, ఈ అమ్మాయితో కొత్త అమ్మాయి ఎందుకండి, అంత బిజినెస్ ఉండదు. నాకు కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు కొత్త డైరెక్టర్ ఎందుకని. బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే మనం నమ్మాలి ఒక మనిషిని. సో వీఆర్ ఆల్ సేలింగ్ ఇన్ అ సేమ్ బోట్. ఓవరాల్గా థియేటర్కి వచ్చే ఆడియన్స్కి మీరు ఏం ప్రామిస్ చేస్తారు? ఎవ్రీథింగ్ అంటే ఒక ఎమోషన్ ఉంది, ఒక బాధ ఉంది, అండ్ ఒక మెసేజ్ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక మ్యూజిక్ ఉంది, అండ్ మోర్ ఓవర్ అందరికీ యూజ్ అయ్యే ఒక సొల్యూషన్ ఉంది. నాట్ ఓన్లీ ఏదో ఇలా అయ్యింది అని చూపించడం కాదు, ఒక సొల్యూషన్ కూడా ఉంది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి. అండ్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ ఇంకా కొంతమంది, అంటే సినిమా ఫీల్డ్లోకి ఆడవాళ్ళు రావాలి అంటే, మెయిన్గా తెలుగు వాళ్ళు రావాలంటే ఎక్కడో ఇంకా ఒక డౌట్ ఉండింది. సో అది పోయి ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి అందరికీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆల్ ద వెరీ బెస్ట్. సో April 18th డియర్ ఉమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు VC.